హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. ఈరోజు క్లాస్లో మనం డావించి రిజాల్వ్ కలర్ పేజ్లో కస్టమ్ కర్వ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రీవియస్లీ మనం ప్రైమరీస్లో అన్ని టాపిక్స్ కవర్ చేసాం కదా. ఈరోజు క్లాస్లో మనం కస్టమ్ కర్వ్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది కంప్లీట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం కలర్ పేజ్లో ఉన్నాం. ఇక్కడ ఒక ఫుటేజ్ ఉంది అండ్ మనం ప్రజెంట్ ప్రైమరీస్లో ఉన్నాం. మనం ఇది ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా ఇది. అండ్ ఇప్పుడు మనం కస్టమ్ కర్వ్స్లో వెళ్దాం. ఇక్కడ చూడవచ్చు మనకి లైన్లో ఇక్కడ ఒక కర్వ్ లాగా ఉంది కదా. ఈ ఆప్షన్ పైన హోవర్ చేస్తే మనకి ఇక్కడ కర్వ్స్ అని చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కర్వ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ నా మానిటర్ సైజ్ కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి లెఫ్ట్లో వస్తున్నాయి. కొద్దిగా పెద్ద మానిటర్ ఉంటే ఏంటంటే ఇది మిడిల్లో వస్తుంది, ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా వస్తాయి. సో ఈ లేఅవుట్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఇన్ కేస్ ఇది మనకి ఇండిపెండెంట్గా కావాలి అంటే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఎక్స్పాండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇది ఇండివిజువల్లీ మనకి కస్టమ్ కర్వ్స్ యొక్క ప్యానల్ వచ్చేస్తుంది. అండ్ మనం ఇక్కడ ఇది క్రాస్ చేస్తే దీంట్లో వచ్చేస్తుంది. సో కరెంట్లీ మనం కొద్దిగా ఈ విజువల్ పెద్దగా ఉండడానికి ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసి ఫస్ట్ ఈ కస్టమ్ కర్వ్స్ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. ఓకే, ఈ పొజిషన్లో పెడదాం. ఇక్కడ మనం చూడవచ్చు ఒక బాక్స్ లాగా ఉండి ఇలా ఒక లైన్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు దీని యొక్క కాన్సెప్ట్ ఏంది అనేది మనం చూస్తే ఇది వచ్చేసి మనకి ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది వచ్చేసి మనకి వై యాక్సిస్. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అంటే కంగారు పడాల్సింది ఏమీ లేదు, మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సో ఈ ఎక్స్ యాక్సిస్ ఏంటి అంటే మన యొక్క ఇన్పుట్ యాక్సిస్ అనుకోవచ్చు. సో ఇది మనకి ఇన్పుట్ లైన్ అండ్ ఇది మనకి అవుట్పుట్ లైన్. సో ఇప్పుడు ఇది ఇన్పుట్ లైన్ అండ్ ఇది అవుట్పుట్ లైన్ అనేది ఎందుకు అంటున్నామంటే ఇక్కడ మనం క్లియర్లీ చూడవచ్చు, ఇక్కడ దీంట్లో మనకి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి మనకి షాడోస్ అండ్ డార్క్స్ ఉంటాయి. ఇక్కడ మిడిల్ పాయింట్లో మనకి మిడ్ టోన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ మనకి హైలైట్స్ ఉంటాయి. ఇది ఇన్పుట్. ఇప్పుడు అవుట్పుట్లో వచ్చేసి కూడా మనకి సేమ్, ఇక్కడ మనకి షాడోస్ ఉంటాయి, ఇక్కడ మిడ్ టోన్స్ అండ్ ఇక్కడ హైలైట్స్. సో ఈ రెండు వేరియేషన్స్ ఎందుకు ఉన్నాయి అండ్ ఈ లైన్ ఎందుకు అంటే మనకి కరెంట్లీ మనకు చూపించే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్పుట్ యొక్క ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అన్నమాట. అండ్ మనం ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేస్తే కనుక ఇక్కడ అవుట్పుట్ ఆప్షన్లో మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఈ కర్వ్ని ర్యాండమ్లీ ఒకసారి ఇట్లా మూవ్ చేసి చూస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఈ వేవ్ ఫామ్ అనేది మూమెంట్ కూడా ఉంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనకి ఈ వేవ్ ఫామ్ అనేది స్టిల్ లాగానే ఉంటుంది, ఇలా మూమెంట్ ఏమి ఉండదు. ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ హిస్టోగ్రామ్లో అవుట్పుట్ మోడ్లో ఉంది కాబట్టి మనకి ఈ వేవ్ ఫామ్ అనేది మూవ్ అవుతుంది. అదే దీన్ని ఇన్పుట్లో సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఈ కర్వ్ అనేది మూవ్ అవుతుంది, బట్ మన వేవ్స్ అనేవి మనకి ఎలాంటి మూవ్మెంట్ అనేది ఇక్కడ లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం కంప్లీట్లీ ఇక్కడ లేదా మన యొక్క స్కోప్స్లోనే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అదే మనం దీంట్లో హిస్టోగ్రామ్లోకి వెళ్ళేసి అవుట్పుట్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనకి ఈ యొక్క వేవ్స్ కూడా మనకి మూవ్మెంట్ అవుతున్నాయి. సో దట్ మనకి మన అడ్జస్ట్మెంట్స్ ఏంటి అనేది ఇంకా కొద్దిగా ప్రిసైజ్గా మనం చూడవచ్చు అనమాట. సో ఇది ఒక ఆప్షన్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ మనకి ఇమేజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ మనం ఇంకేమైనా అడ్జస్ట్మెంట్స్ చేస్తే కనుక ఇక్కడ వస్తుంది. అందుగురించే మనం దీన్ని ఇన్పుట్ లైన్ అంటున్నాం అండ్ దీన్ని అవుట్పుట్ లైన్ అంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్లో ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మనకి డార్క్ ఏరియాస్ ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తే మనకి హైలైట్స్ ఉంటాయి. సో మనకి ఇన్పుట్కి అండ్ అవుట్పుట్కి రెండిటికి హైలైట్స్ అనేవి ఈ సైడే ఉంటాయి అన్నమాట. దీన్ని మనం ప్రాక్టికల్గా ఒకసారి చూడాలి అంటే ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు ఈ హైలైట్స్ మనకి లాస్ట్ వరకు ఉంది కదా, దీన్ని మనం తగ్గిస్తే ఇక్కడ చూడవచ్చు మన వేవ్స్ అనేవి కంప్లీట్లీ షాడోస్ ఏరియాస్ సైడ్ వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ చూడవచ్చు మొత్తం కంప్లీట్లీ మన షాడోస్ సైడ్ వెళ్ళిపోయినాయి అండ్ మన షాడోస్ అనేవి క్రష్ అయిపోయినాయి. మనకి ఇక్కడ ఇది ఎంటీ అయిపోయింది అండ్ ఇక్కడ స్కోప్స్లో చూస్తే ఇక్కడ కూడా ఎంటీ అయిపోయింది. అండ్ అదే మనం దీన్ని ఇలా రీసెట్ చేసేసి దీన్ని కనుక మనం పైన తీసుకుంటే ఇక్కడ చూడవచ్చు
మనకి ఇప్పుడు ఏమవుతుంది, హైలైట్స్ అనేవి కంప్లీట్లీ క్లిప్ అయిపోతున్నాయి. ఇక్కడ చూడవచ్చు మనకి ఆల్మోస్ట్ వైట్ అయిపోయింది. సో వైట్స్ అంటే మనకి ఏంటి, హైలైట్స్, బ్రైట్ సైడ్ ఏరియా అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఈ లైన్లో కూడా హైలైట్స్ పీక్లోకి వచ్చేసినాయి. ఎందుకంటే ఇక్కడ హారిజాంటల్ లైన్లో ఇక్కడ చూడవచ్చు హైలైట్స్ ఏరియా చూపిస్తుంది కదా, ఇక్కడ మనకి బ్రైట్స్ అనేవి క్లిప్ అయిపోతున్నాయి. అండ్ ఈ వర్టికల్ లైన్లో చూసుకున్నా కూడా మనకి ఇక్కడ హైలైట్స్ అనేవి క్లిప్ అయిపోతున్నాయి. అందు గురించి మనకి ఈ ఇమేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం క్లిప్ అయిపోయింది. ఇన్ కేస్ ఇప్పుడు మనం దీన్ని కనుక రిటర్న్ తీసుకొస్తే ఇక్కడ చూడవచ్చు ఏం జరుగుతుంది అనేది. సో ఈ ఇమేజ్ అనేది ఇన్వర్ట్ అయిపోయింది అనమాట. సో నెగిటివ్ సైడ్ వెళ్ళిపోయింది. మనకి ఫొటోస్లో నెగిటివ్స్ వస్తాయి కదా, అలాంటి నెగిటివ్ సైడ్ మనకి వెళ్ళిపోయింది. అంటే ఫ్లిప్ అయిపోయింది. మన కలర్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లిప్ అయిపోయింది. సో దీని యొక్క అడ్వాంటేజ్ అనేది ఏం లేదు, బట్ తెలుసుకోవాలి కాబట్టి మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు చూడవచ్చు, దీన్ని రీసెట్ చేసేద్దాం యాజ్ ఇట్ ఈస్గా. సో ఇక్కడ వరకు మనకి కర్వ్స్ యొక్క కాన్సెప్ట్ క్లియర్ అయింది కదా. అండ్ ఇప్పుడు ఈ లైన్లో మనకి ఇక్కడ చూడవచ్చు, ఇది షాడో ఏరియా, ఇక్కడ ఇది మిడ్ టోన్స్, ఇది హైలైట్స్. ఇప్పుడు దీంట్లో మనం ఇక్కడ షాడోస్ని కనుక ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మన హైలైట్స్ పాయింట్లో ఎక్కడైనా ఇక్కడ ఇట్లా మనం మౌస్ క్లిక్ చేస్తే ఇలా ఒక పాయింట్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ పాయింట్ని మనం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు, దీన్ని మనం హోల్డ్ చేసి మూవ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మన హైలైట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దీన్ని బ్యాక్ చూసుకుందాం, ఎందుకంటే మనకి ఇక్కడ స్కోప్స్ మిస్ అవుతున్నాయి. మనం ఎప్పుడైనా సరే ఏదైనా మనం కలర్ కరెక్షన్, కలర్ గ్రేడింగ్ ఏ వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనం స్కోప్స్ అనేవి ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే దీంట్లోనే మన యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. అందుగురించి మనం ఫస్ట్ స్కోప్స్ని అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ చూడవచ్చు, మనం దీన్ని కొద్దిగా డౌన్ డ్రాగ్ చేస్తే మన హైలైట్స్ అనేవి ఇక్కడ కొద్దిగా డ్రాగ్ చేస్తే మన హైలైట్స్ అనేవి వచ్చేసినాయి. అండ్ ఇక్కడ దీన్ని కూడా మనం ఇది చేస్తే మనకి షాడోస్ కూడా రికవర్ అయినాయి. బట్ ఇక్కడ మన కాంట్రాస్ట్ మిస్ అవుతుంది. కానీ ఇక్కడ మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి కస్టమ్ కర్వ్స్లో ఏంటంటే కాంట్రాస్ట్ బిల్డ్ చేయడం. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉంచేస్తే ఇక్కడ చూడవచ్చు, మనం హైలైట్స్ దగ్గర ఒక పాయింట్ ఇలా యాడ్ చేద్దాం. అండ్ ఇక్కడ షాడోస్ దగ్గర మనం ఒక పాయింటర్ అనేది యాడ్ చేద్దాం. సో ఇక్కడ చూడవచ్చు మనకి షాడోస్ అండ్ హైలైట్స్ అనేవి ఒక క్లియర్ డిఫరెన్స్ వచ్చింది. బట్ అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ షాడోస్ క్రష్ అవుతున్నాయి అండ్ హైలైట్స్ కూడా మనకి ఇక్కడ క్లిప్ అవుతున్నాయి. సో దీన్ని ఫిక్స్ చేయడానికి మనం ఇంకొక థియరీ ఏం చూడవచ్చు అంటే, ఫస్ట్ దీన్ని రీసెట్ చేద్దాం. ఇక్కడ ఈ పాయింట్ రీసెట్ అనుకున్నాం కదా, సో ఇది రీసెట్ ఆల్ కొట్టేస్తే మళ్ళీ న్యూట్రల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ 3 డాట్స్ ఉంది కదా, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఎడిటబుల్ స్ప్లైన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు మనకి దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక హ్యాండిల్ వచ్చింది. కొద్దిగా ఇలా ఇంక్రీజ్ చేద్దాం. సో ఇక్కడ క్లిప్ అవుతుంది కదా, దీని గురించి టెన్షన్ పడాల్సింది ఏం లేదు, దీన్ని సెట్ చేస్తాం మనం. అండ్ ఇక్కడ దీన్ని హోల్డ్ చేస్తే ఇక్కడ నేను ఏం చేయట్లేదు, జస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ హ్యాండిల్ వస్తుంది. సో దీన్ని మనం డిక్రీజ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడవచ్చు ఇది అండ్ ఇది. సో ఇప్పుడు ఇది ఒక కాంట్రాస్ట్ అనేది మనం బిల్డ్ చేసాం. సో ఒకసారి వేవ్ ఫామ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ క్లిప్ అవుతున్నాయి అండ్ ఇక్కడ కూడా క్రష్ అవుతున్నాయి కదా. సో దీన్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేద్దాం. సో ఇప్పుడు చూడవచ్చు, దీన్ని కొద్దిగా మనం మెల్లిగా స్లైట్గా మనం డ్రాగ్ చేస్తే మన యొక్క హైలైట్స్ని రికవర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ షాడోస్ని కూడా కొద్దిగా లిఫ్ట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మన యొక్క షాడోస్ అనేవి రికవర్ అయిపోయినాయి. సో ఆల్మోస్ట్ 128 దగ్గర వరకు వచ్చేసినాయి. అండ్ ఇక్కడ ఇమేజ్లో చూస్తే కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ బ్లాక్లో లేదు అండ్ కంప్లీట్ మనకి క్లిప్ అవుతూ లేదు. సో ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చు. సో ఇది పర్ఫెక్టా అంటే పర్ఫెక్ట్ అని మనం దేనికి చెప్పలేము. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. బట్ మనం ఇక్కడ ఏం ప్రాక్టీస్ చేస్తున్నామంటే కర్వ్స్లలో ఎస్ కర్వ్ అనేది ఒక పాపులర్ కర్వ్ మెథడ్ అనమాట. సో ఇక్కడ చూడవచ్చు మనకి ఇది ఎస్ షేప్లో ఉంది కదా. సో ఈ ఎస్ షేప్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది ఇక్కడ చూస్తున్నాం. అండ్ దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇక్కడ చూస్తున్నాం. సో ఇప్పుడు చూడవచ్చు మనకి ప్రీవియస్లీ ఇలా ఉండింది, తర్వాత మనం ఇలా అచీవ్ చేసినాం. అండ్ ఇక్కడ మనకి మెయిన్ డౌట్ ఏంటి అంటే మనకి బ్రైట్నెస్, షాడోస్ లేదంటే కాంట్రాస్ట్ ఇవన్నీ బిల్డ్ చేయడానికి ఆల్రెడీ ప్రైమరీస్లో మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా. సో దీంట్లో ఏంటి స్పెషాలిటీ అంటే మనకి ప్రైమరీస్లో ఏంటంటే
ఒక పర్టికులర్ రేంజ్ వరకు మనం వెళ్ళగలుగుతాం. అండ్ అవి మనకి ఇక్కడ చూడవచ్చు ఈ వీల్స్లో అనేది మనకి ఓవరాల్ కంట్రోల్ మాత్రమే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ కర్వ్స్లో చూసుకుంటే ఏమిటంటే మనం ఒక స్పెసిఫిక్ ఏరియాని కూడా మనకు కావాల్సినట్టుగా చూసుకోవచ్చు. దీంట్లో కస్టమ్ కర్వ్స్లో ఫ్రీ హ్యాండ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ ఒక బ్రైట్ పార్ట్ ఉంది అండ్ ఇక్కడ కూడా కొద్దిగా బ్రైట్నెస్ అనేది ఉంది కదా. యూజువల్లీ మనం దీన్ని డౌన్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఇది బ్రైట్నెస్ అనేది డౌన్ అయిపోతుంది, ఇక్కడ కూడా మనకి బ్రైట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. బట్ మనం ఏం చేయాలి, ఇక్కడ బ్రైట్నెస్ అనేది కాన్స్టెంట్గానే ఉంచేసి ఓన్లీ ఈ పార్టే మనకి న్యూట్రల్ చేయాలి అంటే అది ఎలా చేద్దామో చూద్దాం. సో ఇప్పుడు చూడవచ్చు ఫస్ట్ మనం ఇక్కడ ఒక పాయింటర్ యాడ్ చేద్దాం. ఇక్కడ మౌస్తో క్లిక్ చేస్తే ఒక పాయింటర్ యాడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని మనం కిందికి డ్రాగ్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ పాయింటర్ ఏం చేస్తుంది అంటే మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇటు సైడ్ డ్యామేజ్ చేయకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకు కావాల్సినట్టుగా డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా మనం డిక్రీజ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ కూడా వేవ్ ఫామ్లో మనకి అది క్లియర్లీ కనిపిస్తుంది. సో అదే మనం ఇది రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు రిమూవ్ చేయగానే ఇక్కడ మనకి క్లియర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇందాక మనకి అది ఏం చేసిందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వకుండా ఓన్లీ ఈ పర్టికులర్ ఏరియా మీదనే వర్కౌట్ చేసింది. సో ఈ విధంగా మనం ఏదైనా స్పెసిఫిక్ ఏరియా మీదనే వర్కౌట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక ఆప్షన్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఈ హ్యాండిల్స్ని నేను ఒకసారి డిజేబుల్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ ఎడిట్ అనే ఆప్షన్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇవన్నీ లింక్స్ ఉన్నాయి, YRGB అని ఉంది కదా. సో ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఓవరాల్ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది ఇట్లా. బట్ మనకి ఇండివిజువల్ కంట్రోల్ కావాలి అంటే ఇక్కడ అన్లింక్ చేస్తే మనకి ఇక్కడ ఇండివిజువల్ కంట్రోల్ అనేది వస్తుంది. అది ఎలా అంటే ఇక్కడ చూడవచ్చు Y ఉంది కదా. Y అంటే ఇక్కడ మనకి బ్రైట్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ RGB ఉంది కదా, రెడ్, గ్రీన్, బ్లూ అనేవి ఇక్కడ మనకి ఇండివిజువల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పుడు ఓన్లీ బ్రైట్నెస్ మాత్రమే పెరుగుతుంది చూడండి. సపోజ్ నేను ఇక్కడ మిడిల్లో ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఓన్లీ బ్రైట్నెస్ మాత్రమే వస్తుంది. ఇక్కడ కలర్స్ ఏం బూస్ట్ అవ్వట్లేదు. ఈ కలర్స్ కూడా మనకి ఎందుకు కనిపిస్తున్నాయంటే ఆ బ్రైట్నెస్లో వస్తున్న కలర్స్ అవి. అదే మనం లింక్ చేసిన తర్వాత ఇది చూస్తే ఇక్కడ చూడవచ్చు మనకి గ్రీన్స్ అనేవి ఇంకా గ్రీన్ అవుతున్నాయి ఇక్కడ. బట్ మనం ఓన్లీ బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఇది అవ్వట్లేదు. సో ఇక్కడ చూడవచ్చు ఇది బ్రైట్నెస్. మనం రెడ్స్ని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడవచ్చు రెడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ రెడ్ వచ్చేసింది. ఇక్కడ చూడవచ్చు ఎక్కడైతే మన మిడ్ టోన్స్ రేంజ్ ఉన్నాయో అక్కడంతా కూడా మనకి రెడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు రెడ్ని డిక్రీజ్ చేసి మనం గ్రీన్ని పెంచితే ఇక్కడ గ్రీన్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం గ్రీన్ని కూడా న్యూట్రల్ చేసేసి బ్లూని తీసుకుందాం. బ్లూని తీసుకుంటే ఇక్కడ చూడవచ్చు మనకి కంప్లీట్లీ బ్లూ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ రిమైనింగ్ అంతా మనం దీన్ని తగ్గించేస్తే ఇక్కడ చూడవచ్చు ఓన్లీ బ్లూ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ అదే బ్లూని మనం రివర్స్లో చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఇది ఎల్లోలో వచ్చేస్తుంది. ఎల్లోలో ఎందుకు వస్తుంది అంటే మనకి బ్లూ ఆపోజిట్ ఏంటి ఎల్లో కాబట్టి ఎల్లోలో వస్తుంది కలర్ వీల్ రూల్ ప్రకారం. సపోజ్ గ్రీన్లో మనకి ఏమొస్తుంది, రిటర్న్లో మజెంటా వస్తుంది కదా. సో ఇది మజెంటా ఎఫెక్ట్. ఈ విధంగా మనకి వర్క్ అవుతుంది. సో రీసెట్ చేసేద్దాం, దీన్ని లింక్ చేసేద్దాం ఇప్పుడు. అండ్ ఒకసారి దీన్ని రీసెట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనకి కొన్నిసార్లు ఇలా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మనకి ఈ ఫుటేజ్ ఎలా ఉంది అంటే మనకి బర్న్ అయిపోయినట్టుగా ఆ లుక్ వస్తుంది కదా. సో దీన్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేయకుండా ఇక్కడ కూడా చూడవచ్చు, ఇది చూడవచ్చు మనకి దీంట్లో కూడా మనం న్యూట్రలైజ్ చేయొచ్చు. ఇదేంటంటే మన ఎఫెక్ట్స్ ఇచ్చాము కదా దాని యొక్క ఒపాసిటీ అనమాట. దీంతోని కూడా మనం న్యూట్రలైజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సాఫ్ట్ క్లిప్ అని ఉంది కదా. ఈ సాఫ్ట్ క్లిప్ అంటే ఏంటంటే సపోజ్ మనం దీన్ని ఇంక్రీజ్ చేసామనుకోండి, ఇంక్రీజ్ చేస్తే మనకి ఇంకేమైనా షాడోస్ ఉంటే షాడోస్ని మనకి ఇది లిమిట్ చేస్తుంది. ఇది ఎక్కడి వరకు లిమిట్ చేస్తుంది అంటే 256 వరకు తీసుకెళ్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు మనకి 0 నుంచి 256 వరకు షాడోస్ పాయింట్స్ కదా. సో 256 వరకు మనం దీన్ని సాఫ్ట్నెస్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఒక మ్యాట్ లుక్ అనేది వస్తుంది. సో ఇది లోయర్ రేంజ్. అండ్ దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మళ్ళీ న్యూట్రల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్
ఇది లో సాఫ్ట్ అంటాం దీన్ని. సో లో సాఫ్ట్ ఏంటి అంటే మనకి ఇది 128 వరకు మాత్రమే వస్తుంది, ఇక్కడ చూడవచ్చు. అండ్ దీని యొక్క బ్లెండ్ అనేది స్మూత్ ఉంటుంది. ఇంతకుముందు దానిది హార్ష్ ఉండే కదా, ఇది స్మూత్గా ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మనకి, మనం కంప్లీట్లీ ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ మనకి బ్లెండింగ్ అనేది స్మూత్గా ఉంది ఇక్కడ కంపారేటివ్లీ ప్రీవియస్. ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే ఇది స్మూత్ ఉంది. సో ఏదైనా స్కిన్ టోన్స్ మీద కావచ్చు, లేదంటే ఏదైనా మైన్యూట్ డీటెయిల్స్ మీద యూజ్ చేస్తున్నప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఉంటే ఇది యూజ్ చేస్తాం. అండ్ ఏదైనా ల్యాండ్స్కేప్ కావచ్చు, ఏదైనా పర్టికులర్ షార్ప్ డీటెయిల్స్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. ఇక్కడ మనం న్యూట్రల్ చేస్తే ఇక్కడ చూడవచ్చు న్యూట్రల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అండ్ 128 వరకు మాత్రమే వస్తుంది ఇది, ఇక్కడ చూడవచ్చు. అదే మనకి ఇక్కడ లోది చూడవచ్చు, ఇది చాలా హార్ష్గా మనకి ఆ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. హై వాల్యూస్ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి 768 వరకు పుల్ చేస్తుంది అనమాట బ్రైట్నెస్. ఇక్కడ చూడవచ్చు మనకి ఇమేజ్లో ఉన్న బ్రైట్స్ అన్నీ కూడా మనకి 768 పాయింట్స్ దగ్గరికి తీసుకొచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మనం డబుల్ క్లిక్ ఇస్తే అండు అయిపోతుంది. అండ్ అదే ఇప్పుడు మనకి ఇది హై సాఫ్ట్ తీసుకుంటే ఇది 896 వరకు మాత్రమే వస్తుంది అండ్ ఇది హార్ష్గా రాకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడవచ్చు మనకి ఈ పాయింట్ అనేది 896 వరకే వచ్చింది. అండ్ ఆ బ్లెండ్ ఒకసారి చూస్తే ఇది చాలా హార్ష్గా ఉండే కదా లైట్, మనం దాన్ని ఇక్కడ హై సాఫ్ట్తోని ఒక న్యాచురల్ బ్లెండ్ని తీసుకురాగలిగాం అనమాట. సో ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీని మనం న్యూట్రలైజ్ చేయగలిగాం. సో ఈ విధంగా మనకి కస్టమ్ కర్వ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దీంట్లో మనకి ఖచ్చితంగా మనం కర్వ్స్ యూజ్ చేయాలా అంటే అలానే ఏముండదు. మనకు కొన్నిసార్లు ప్రైమరీస్లోనే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది, కొన్నిసార్లు కస్టమ్ కర్వ్స్లోనే వర్క్స్ అంతా ఫినిష్ అయిపోతుంది. ప్రతి ఒక్క టూల్కి ఒక పర్టికులర్ స్పెషలైజేషన్ ఉంటుంది. సో దాని అకార్డింగ్లీ మనం వాటి యొక్క యూజ్ కేస్ అనేది చేయాలన్నమాట. సో దీంట్లో ఇంకా మనకి చాలా ఉంటాయి. ఇక్కడ హ్యూ వర్సెస్ సాచురేషన్, హ్యూ వర్సెస్ ల్యూమినెన్స్, ఇవన్నీ ఉంటాయి. సో హెచ్ఎస్ఎల్ కర్వ్స్ అంటాం దీన్ని. సో దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ క్లాస్లో మనం ఓన్లీ కర్వ్స్ గురించే డిస్కస్ చేసుకున్నాం. ఈ కాన్సెప్ట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.